హాయ్ ఫ్రెండ్స్, ముగ్గుల పండుగ వచ్చేసిందండి. ముగ్గుల పండుగ అంటే సంక్రాంతే కదా. ఆడవాళ్ళకందరికీ ఇష్టమైన పండుగ. రోజుకొక రకం ముగ్గేస్తూ గుమ్మం అలంకరిస్తుంటే చాలా బాగుంటుంది కదా. నెల రోజులు చాలా కష్టపడి వేస్తుంటారు అందరూ ముగ్గులు. అందులో భాగంగానే మన పక్క వీధిలో ముగ్గులు పోటీ పెట్టారు. చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు. ఎవరికి నచ్చినవి వాళ్ళండి. పార్టిసిపేట్ చేయడమే ముఖ్యము. ముగ్గుకు ప్రైజ్ వచ్చిందా లేదా అన్నది కాదు. అందులో రోడ్డు మీద వేయడం అంటే చాలామంది చూస్తారు కదా, కమెంట్ చేస్తారని అనుకుంటుంటారు చాలామంది. ఎవరు కమెంట్ చేసినా కూడాను వాళ్ళేం పార్టిసిపేట్ చేయరు కదా. మనం చేసినందుకు మనకు ఆనందంగా ఉంటుంది కదా. చూడండి, కొందరు సింపుల్గా వేశారు, కొందరు పాత ముగ్గులైనా కూడా చాలా బాగా వేశారండి. ముగ్గు అందం చూడండి, అది వంకర టింకర లేకుండా కరెక్ట్గా వేశారనుకోండి, ముగ్గు ఎంత అందంగా కనపడుతుందో కదా. అందులోనూ కలరింగ్ కూడా అండి, ముగ్గు సరిగ్గా వేయడమే కాదు, కలర్స్ కూడా కరెక్ట్గా వేయాలి. కొందరు పాతకాలం నాటి ముగ్గులైనా కూడానండి చాలా బాగా వేస్తారండి. అవి ఎంత పెద్ద ముగ్గులైనా కూడాను అలా డిజైన్ మార్చుకుంటూ అలాగా ఎంత పెద్దవైనా వేస్తుంటారు. ముగ్గు అందంగా కనపడాలండి. ఎక్కడైనా చూసిన వాళ్ళ అబ్బాయి ముగ్గు ఎవరు వేశారో చాలా బాగా వేశారంటారు చూడండి, అదే మనకు పెద్ద అవార్డు అండి. అలాగే వేసారనుకోండి ఇంకా ఏ ప్రైజులు అక్కర్లేదు. మనం చూసేవాళ్ళు మెచ్చుకుంటే చాలండి. ఇప్పుడు 100 మంది పార్టిసిపేట్ చేస్తారండి, 100 మందికి ప్రైజులు ఇవ్వలేరు కదా, ఏ ముగ్గురికో ఇస్తారు. జడ్జెస్కు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ముగ్గులు నచ్చుతాయి. కొందరికి ఏజ్ని బట్టి అండి, కొందరికి చిన్న చిన్న ముగ్గులు నచ్చుతాయి, కొందరికి పెద్ద ముగ్గులు నచ్చుతాయి, కొందరికి కలరింగ్ నచ్చుతుంది. అన్నీ బాగుండాలండి, అన్నీ సమానంగా ఉండాలి. ముగ్గు వేసే విధానము బాగుండాలి, కలరింగ్ బాగుండాలి. అప్పుడేనో వాళ్ళు ప్రైజు అనౌన్స్ చేస్తారు. అందుకే మనము చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడానండి స్కూల్లోనూ అన్నీ ఏ గేమ్ పెట్టినా కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాలండి. వాళ్ళకు ముందే మోటివేట్ చేయాలన్నమాట. పార్టిసిపేట్ చేయడం ముఖ్యము, ప్రైజ్ ముఖ్యం కాదు అనేసి. పిల్లలు ప్రైజ్ రాకపోతే పాపం ఏడ్చేస్తారండి. మా ఫ్రెండ్స్కి వచ్చింది నాకు రాలేదు అని ఏడుస్తుంటారు. మా మనవాళ్ళు కూడా అలాగే ఏడుస్తారండి పాపము రాకపోతే. అందరికీ రావు కదా ప్రైజులు. మనము పార్టిసిపేట్ చేసాం, మనకెందుకు రాలేదు అనుకుంటారు, అంతేగాని దాంట్లో పర్ఫెక్షన్ అవన్నీ వాళ్ళకి తెలియవు కదా. అందుకని చెప్తున్నా అండి, చిన్నప్పటి నుంచి పిల్లలను అన్నిట్లోనూ ఏ గేమ్ పెట్టినా కూడా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయడము నేర్పించాలి. తర్వాత కొద్ది రోజులకు వాళ్ళలో టాలెంట్ బయటకు వస్తుందండి. మొదట భయపడుతూ ఉంటారు, ఆ భయంతో కరెక్ట్గా చేయలేకపోతారు. ఒకసారి 2 సార్లు కింద పడితేనే కదండి తర్వాత బాగా నిల్చోగలుగుతారు. అలాగేనో వీటిల్లో కూడాను పిల్లలు పార్టిసిపేట్ చేశారనుకోండి, తర్వాత వాళ్ళ టాలెంట్ బయటకు వచ్చేస్తుంది, తర్వాత పర్ఫెక్షన్ వస్తుంది, అప్పుడు వస్తాయండి. ఇప్పుడు చూసారా, సింపుల్గా వేసిందండి ముగ్గు, అయినా కూడా కలర్స్ చూడండి ఎంత బాగా వేసిందో. అలాగా ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. మనం అందరినీ తప్పు పట్టకూడదు, అందరినీ మెచ్చుకోవాలని ఉండదు. ఎవరికి వచ్చిన ప్రైజ్ వాళ్ళకే ఉంటుంది. కానీ అందులో పార్టిసిపేట్ చేయడమే ముఖ్యమండి. మనకు ఈ దసరా పండగ, తర్వాత ఇవి సంక్రాంతి పండగ చాలా అందరికీ ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది ఇవి. ఎందుకంటే చూడండి, దసరా పండగకు బొమ్మల కొలువులు పెట్టి ఎంత సరదాగా ఉంటారో, ఈ సంక్రాంతి పండగకి అలాగా ముగ్గులేసి సరదా పడుతుంటారు. ఇలాగా ముగ్గుల పోటీలు ప్రతి ఊర్లోనూ పెడుతుంటారండి. అందరూ కూడాను పార్టిసిపేట్ చేస్తుంటారు. కొందరికి ఇంటి దగ్గర మామూలుగా సరదాగా వేసుకుంటుంటారు, కానీ ఇలా పార్టిసిపేట్ చేయడం అంటే కొద్దిగా భయపడుతూ ఉంటారు. అమ్మో మనకు చేత కాదు, మనం ఇంటి దగ్గర అయితే వేయగలం కానీ అలాగే వేయలేము అనుకుంటారు. కానీ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటేనో అదే అలవాటైపోతుందండి. అలాగా చూడండి, వీళ్ళు ఎంత బాగా వేశారు కదా ముగ్గులు. చాలా నాకైతే ఎంత నచ్చిందోనండి ఈ ముగ్గు. ఎంత బాగా వేశారు చూడండి, కలర్స్ చాలా బాగుంది కదా. అలాగేనండి కలర్స్ కూడాను ఎంత మంచి కలర్స్ వాడారు చూడండి. కలర్ వేయడము సెలెక్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది కదా.
అందుకేనండి పార్టిసిపేట్ చేయడం ముఖ్యము. మరి ప్రైజ్ ఎవరికి వచ్చిందో ఏమో అనౌన్స్మెంట్ అయ్యే వరకు నేను ఉండలేదు. ఈ మా ముగ్గులు చూసేసి వచ్చేసాను. తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అడగాలండి ఏ ముగ్గుకు వచ్చిందో, మరి ఎవరికి ఇచ్చారో ఏంటో తెలియదు. నాకైతే బాగా నచ్చాయండి. ముగ్గులన్నీ చాలా బాగున్నాయి.